అయితే క్యామ్ ఈసారి ఫ్రంట్ వ్యూలో అయితే పెడతా అనమాట. సో అప్పుడైతే వ్యూ బాగా కనిపిస్తుంది. కూర్గ్ హెరిటేజ్ స్పా. ఖచ్చితంగా రైడింగ్ గ్లౌజు, రైడింగ్ జాకెట్, లేకపోతే రెయిన్ కోటు, ఐ మీన్ చలికి తట్టుకోలేమన్నమాట. నైట్ బస్ స్టాండ్లో అనుకున్నాము, వాడి అమ్మ సినిమా కనిపించింది. అయూరికా, దాన్ని చూసి నేనైతే అరకు అని ఫీల్ అయింటి అనమాట. కూర్గు హెరిటేజ్. లైట్గా జలుబు చేసినట్టుంది, ఐ మీన్ కోల్డ్. మన బండి మామూలు బండి కాదు, ఇప్పుడు కూడా ప్రూవ్ చేసింది అనమాట మన హీరో హెచ్ఎఫ్ డీలక్స్ బైక్. అరే నేను ఎవరికైనా పనికొస్తారా, నాట్ ఓన్లీ ఐఆర్సీసీ, నేను కూడా అడ్వెంచర్ చేస్తారా అని అయితే చెప్తుంది. రోడ్ అయితే మాత్రం వస్తూ ఉంది, బట్ చాలా జాగ్రత్తగా వెళ్ళాలా, లేకపోతే స్కిడ్ కావచ్చు మేబీ. ఎందుకంటే సిచ్యువేషన్ అయితే డిమాండ్ చేస్తుంది కాబట్టి చెప్తున్నా. సో నా బండికి అయితే ఫ్రంట్ కొత్తవి లేపించా, అది ఐ మీన్ టైర్ కొత్త లేపించా కాబట్టి మ్యాక్సిమం స్లిప్ కాదని నమ్ముతున్నా. సో నువ్వు చాలా గ్రేట్ అనమాట. ఇప్పుడు ఇంకా కొంచెం ముందర ఉంటుంది సినిమా, మొత్తం ఆఫ్ రోడింగ్. ఆడ చూపిస్తుంది సినిమా, చూపిస్తామా అమ్మా అంటారు. ఇంకా అబ్బా ఈయన ఎట్టుంది అంటే ఇంకా కొంచెం ముందర అడ్వెంచర్ ఉంది. అబ్బా వావ్, చోటా వాటర్ ఫాల్స్. అదే నిజంగా ఎలిఫెంట్ అనుకునే నేను దాన్ని చూసి. హిల్ కోటేజ్. సో మస్త్ అయితే ఫీల్ ఎక్సలెంట్ ఉంది అసలు. ఈ మస్త్ అనే ఫీల్లో ఇదొక్క చిన్న డిసడ్వాంటేజెస్ అనమాట. డిస్అడ్వాంటేజెస్. సో రోడ్ అయితే ఐ మీన్ నాకు తెలిసి గ్రేట్ అనమాట. ఈడికే తోపు మిషన్ వచ్చి ఈ లాంగ్ చేయడము. బైక్లో అయితే ఫుల్ ట్యాంక్ ఉంది, ఎటువంటి ప్రాబ్లం లేదు. బండి కూడా మంచి కండిషన్లో ఉంది. ఎందుకంటే బట్ స్ట్రైట్ ఇవ్వమని చెప్పింది గూగుల్ తల్లి అయితే. బట్ మేము ఇక్కడ ఒక చిన్న వాటర్ ఫాల్ చూసామన్నమాట. ఓకే గూగుల్ తల్లి, నువ్వు కొంచెంసేపు ఆగు. చిన్న వాటర్ ఫాల్స్ ఏకదమ్ ఉంది అనమాట, ఒక రేంజ్లో ఉంది. అసలు కనిపిస్తుంది అక్కడ చోటా వాటర్ ఫాల్. ఇది కూడా బాగుంటుంది నాకు తెలిసి, హైలైట్ ఉంది. సో కూర్గ్ వస్తే ఇది మాత్రం మర్చిపోకండి. మెయిన్ ట్రెక్కింగ్ ప్లేస్ మందల్పట్టి. సూపర్ ఉంది వ్యూ అండ్ ఎంజాయ్మెంట్ చాలా ఉంది. రోడ్ అయితే కొంచెం డ్యామేజ్ ఉంది, బట్ నో ప్రాబ్లం, ఎటువంటి బైక్ అయినా వెళ్ళిపోతుంది. బట్ పూరా అరిగిపోయిన టైర్లతో అయితే వేసుకోరాకండి బైక్, స్కిడ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఎందుకంటే ఇక్కడ ముందే తడి ఉంటుంది కదా. సో అందుకోసం అయితే చుట్టూ చెట్లే,
ఏం లేవు. పవర్ స్టేషన్ ఉంది, ఇంకా ఫ్యూయల్, టైర్లు, పంచర్ ఇవన్నీ లేవనుకుంటాం మేబీ. అబ్బా ఏమన్నా వ్యూ ఉందా, ఎక్సలెంట్. ఇక్కడ నుంచి మేము బోటింగ్ ఇలాంటి వాటర్లోనే చేసినాం అనమాట. సో ఆ వీడియోస్ అయితే సపరేట్గా మెన్షన్ పెడతా. కూర్గులో బోటింగ్ ఏంది కథ, దాని పర్చేజ్ ఏంది, ఏమేం క్యారీ చేయాలా, ఏం క్యారీ చేయకూడదు అన్నీ దాని అయితే సపరేట్ వీడియో పెడతా. సో మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. సో మొత్తానికైతే వాటర్ ఫాల్స్ కాడికి అయితే రీచ్ అయినాం అనమాట. సో చూడండి బ్యాక్ సైడ్ కనిపిస్తుంది మీకు ఇది. నెక్స్ట్ అయితే ఇంకా ముందు ఉంది ముసళ్ళ పండగ, అడ్వెంచర్ ఉంది ఇంకా. సో చూద్దాం. ఇలాంటి ఎంటర్టైనింగ్ ధమాకాలు ఇంకా చూడాలనుకుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.